హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అడోబ్ ప్రీమియం ప్రో CS6 ట్యూటోరియల్లో టూల్స్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ టూల్స్ ఫ్రెండ్స్. ఈ టూల్స్ ఒక్కొక్కటి మనం వాటి వర్క్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ టూల్ సెలెక్షన్ టూల్ ఫ్రెండ్స్. దాని షార్ట్ కట్ అనేది V ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఈ టూల్ యూజ్ చేసి మనం 100% ఎడిటింగ్లో ఎక్కువ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ షార్ట్ కట్ V చూసాం కదా ఫ్రెండ్స్. ఈ టూల్ని మనం యూజ్ చేసి ఏం చేస్తాం, ఈ క్లిప్ని క్లిక్ చేసి దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాన్ని జాయిన్ చేయాలన్నా, దాని ప్లేస్ మార్చాలన్నా, ఒకవేళ ఇప్పుడు నాకు కొన్ని క్లిప్స్ అనేవి జరపాలి, ఇలా సెలెక్ట్ చేసుకొని దాని మీద డబుల్ క్లిక్ చేసి ఇలా మొత్తం ఆ క్లిప్స్ అన్నీ మనం జరుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ దీన్ని జాయిన్ చేస్తాం ఇలా. అంతేకాదు ఫ్రెండ్స్, దీన్ని తగ్గించుకోవాలి, దీని లెంత్ అనేది తగ్గించుకోవాలనుకోండి, ఈ టూల్ తోటే తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ దాన్ని పెద్ద చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టూల్ ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టూల్కి వచ్చేద్దాం ఫ్రెండ్స్, ట్రాక్ సెలెక్షన్ టూల్. దీని షార్ట్ కట్ నుంచి A ఫ్రెండ్స్. దీన్ని ఎలా యూజ్ చేసుకుంటామో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ 2 ట్రాక్లు సెలెక్ట్ చేయాలనుకోండి, ఈ ఫస్ట్ ట్రాక్ దీనికి ముందున్న ట్రాక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. దాని నెక్స్ట్ ట్రాక్ కూడా సెలెక్ట్ అయిపోతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రాక్ మీద సెలెక్ట్ చేసి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పై 2 వీడియోలు దానికి లింక్ అయి ఉన్న ఆడియోలు కూడా సెలెక్ట్ అయిపోతాయి. అలాగే ఇప్పుడు నేను ఈ ముందు దాని మీద క్లిక్ చేసి సరిపోతుంది ఫ్రెండ్స్, ఆ ట్రాక్లో ఉన్న మొత్తం అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, దీనివల్ల యూజ్ ఇది ఫ్రెండ్స్. అలా సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని బదులు మనం ఈ సెలెక్షన్ టూల్ యూజ్ చేసుకొని మొత్తం చేసేయచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టూల్ రిపుల్ ఎడిట్ టూల్ ఫ్రెండ్స్. దీని షార్ట్ కట్ అనేది B ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దీని యూజ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నేను దీని లెంత్ అనేది తగ్గించుకుంటాను. చూసారా ఫ్రెండ్స్, మనం ఓన్లీ ఈ క్లిప్నే తగ్గిస్తున్నాం దీని లెంత్, కానీ మధ్యలో స్పేస్ రాకుండా దాన్ని ఫిల్ చేసేస్తుంది, ఆటోమేటిక్గా ఫిల్ చేసేస్తుంది ఫ్రెండ్స్. ఈ టూల్ వల్ల యూజ్ అదే ఫ్రెండ్స్. మెయిన్ యూజ్ ఆ స్పేస్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ చేస్తుంది. వేరేజ్ మనం సెలెక్షన్ టూల్ అనేది యూజ్ చేసాం అనుకోండి, సెలెక్షన్ టూల్ యూజ్ చేసాం చూడండి. చూసారా ఫ్రెండ్స్, దాంతో కానీ స్పేస్ తగ్గిస్తే కంపల్సరీ మధ్యలో స్పేస్ అనేది ఉండిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, దీని యూజ్ ఇది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టూల్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, రోలింగ్ ఎడిట్ టూల్. దీని గురించి కొంచెం చెప్తాను ఫ్రెండ్స్. అంత యూజ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ దాని గురించి, బట్ అది ఆ యూసేజ్ ఏంటో మీకు చెప్తాను. రోలింగ్ ఎడిట్ టూల్, దీని షార్ట్ కట్ అనేది N ఫ్రెండ్స్. క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూసారు ఫ్రెండ్స్, నేను ఈ క్లిప్ని పెంచుతున్నాను, లెంత్ అనేది పెంచుతున్నాను. చూసారు ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో క్లిప్ని కట్ చేసి పారేస్తుంది ఫ్రెండ్స్. అంటే దీనివల్ల ఇంకో వీడియో పోతుంది. సో దీనివల్ల ఈ రోలింగ్ ఎడిట్ టూల్ వల్ల కూడా మనకి యూజ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. సో దీన్ని కూడా మనం యూజ్ చేయ అవసరం లేదు. నెక్స్ట్ టూల్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ది రేట్ స్క్రాచ్ టూల్. దీని షార్ట్ కట్ X ఫ్రెండ్స్. రేట్ స్క్రాచ్ టూల్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్కి, స్లో మోషన్కి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ, ఇప్పుడు నేను దీని లెంత్ అనేది బాగా పెంచాను, దానికి ఎంతవరకు ఉందో అంత పెంచాను. వీడియో అనేది ప్లే చేస్తాను. చూడండి ఎంత స్లోగా వస్తారు ఫ్రెండ్స్. చాలా ఆ వీడియో అనేది బాగా స్లో మోషన్ అన్నమాట. అది అర్థమైంది కదా ఫ్రెండ్స్. దానివల్ల స్లో మోషన్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్పీడ్గా రావడం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, స్పీడ్గా వచ్చేస్తాడు. దీనివల్ల యూజ్ అది ఫ్రెండ్స్. ఈ టూల్ పేరు రేట్ స్క్రాచ్ టూల్ ఫ్రెండ్స్. దీని యూజ్ స్లో మోషన్, స్పీడ్గా ఆ క్లిప్ స్పీడ్గా రన్ అవ్వడానికి యూజ్ చేస్తాం. బట్ దీనికంటే మనం ఎఫెక్ట్స్లోని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి యూజ్ చేసుకుని చాలా బాగుంటుంది. ఆ ఎఫెక్ట్స్ గురించి మీకు స్పెషల్ వేరే క్లాస్లో చాలా నీట్గా చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ టూల్ కూడా మనం పెద్దగా యూజ్ చేయవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ టూల్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రేజర్ టూల్. దీని షార్ట్ కట్ అనేది C.
అసలు ఎడిటింగ్ ఎవరు నేర్చుకున్నా ముందుగా ఈ టూల్ గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎడిటింగ్ అంటేనే కట్ చేసుకోవడం, ఒక క్లిప్లోని ఒక వేస్ట్ పార్ట్ని కట్ చేసి పారేయడం, అలా దాని గురించే దీన్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్లిక్ చేశాను కదా ఫ్రెండ్స్, ఆ రేజర్ టూల్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేశాను. ఇప్పుడు వి సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్, సెలెక్షన్ టూల్ వి సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేసి నాకు ఇది అవసరం లేదు అని డిలీట్ చేసేయచ్చు ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అంతేకాకుండా వేరే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పర్టికులర్ పొజిషన్ చూస్తాను. ఇప్పుడు నాకు ఈ 20 సెకండ్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను కట్ చేయాలి. సి సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను ఎడిట్ లైన్ అక్కడ పెట్టాను కదా ఫ్రెండ్స్, మీరు ఎంత దూరంలో పెట్టినా కరెక్ట్గా ఎడిట్ లైన్ దగ్గరే కట్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చాలా దూరంలో పెట్టాను అయినా ఎడిట్ లైన్ మీద కట్ అవుతుంది. మనం పర్టికులర్ యాక్యురసీ అనేది ఈ ఎడిట్ లైన్ వల్ల చూపిస్తుంది ఫ్రెండ్స్. సో దీనివల్ల కరెక్ట్గా ఎక్కడ కట్ చేయాలో అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ 2 టూల్స్ మాత్రం మర్చిపోదు. ఈ మిగతా అన్ని టూల్స్ మీరు మర్చిపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. సెలెక్షన్ టూల్ షార్ట్కట్ వి, రేజర్ టూల్ షార్ట్కట్ సి, ఈ 2 మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈ 2 మర్చిపోతే ఎడిటింగ్ అనేది మీకు రాలేనట్టు. ఈ 2 టూల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ మిగతా 3 టూల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ స్లిప్ టూల్, స్లైడ్ టూల్, పెన్ టూల్, ఈ 3 అస్సలు యూజ్ అవ్వవు ఫ్రెండ్స్. ఇవి 4-5 క్లిప్లు యూజ్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది. మనం ఎలాగా 2-3 క్లిప్స్ యూజ్ చేసి మిగతా టూల్స్ తోటే మనం ఎడిట్ చేసేయచ్చు. సో ఈ టూల్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ హ్యాండ్ టూల్ ఫ్రెండ్స్. ఈ హ్యాండ్ టూల్ చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకవేళ మనం జూమ్ చేసి ఉందనుకోండి, మనం ఒక పర్టికులర్ పొజిషన్కి డ్రాగ్ చేయాలంటే ఇలా ఈ హ్యాండ్ టూల్ యూజ్ చేసి ఇలా జరుపుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీని బదులు మనం జూమ్ టూల్ యూజ్ చేసి మనం ఇక్కడ కింద ఆప్షన్ తోటి యూజ్ చేసి మనం జూమ్ చేసి అన్నీ చూసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఇంకా హ్యాండ్ టూల్ అవసరం లేదు, ఆఖరికి జూమ్ టూల్ కూడా అవసరం లేదు. మనం ఇక్కడ క్లిక్ చేసి దీని మీద జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటి యూజ్ చేసుకుంటే హ్యాండ్ టూల్ అవసరం లేదు, జూమ్ టూల్ అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఇవి కూడా అవసరం లేదు. ఇక్కడ నుంచి ఈ మిగతా టూల్స్ ఏవి అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టు మీరు ఓన్లీ జస్ట్ ఇది క్లిక్ చేసుకొని డ్రాగ్ చేసుకోవచ్చు, డ్రాగ్ అవుట్ చేసుకోవచ్చు, డ్రాగ్ ఇన్ చేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగా అడ్జస్ట్ చేసుకోవడం ఫ్రెండ్స్. మన వీడియో ఎక్కడ ఉందో కూడా ఈజీగా తెలిసిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వీడియోస్ అన్నీ జూమ్ ఇన్ అయిపోయాయి. అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా. సో ఇది ఫ్రెండ్స్ టూల్స్ గురించి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.